హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. రోటీ, చపాతీ అలాగే రైస్ ఐటెంలోకి చాలామందికి ఫేవరెట్ ఐటెం ఆలు. ఆలు రెసిపీని మీరు ఎన్నో రకాలుగా ఈ పాటికి రుచి చూసే ఉండొచ్చు. మరి ఈరోజు నేను ప్రజెంట్ చేస్తున్న ఈ రెసిపీ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో తయారు చేసిన ఆలు కుర్మా. ఈ రెసిపీ యూట్యూబ్ హిస్టరీలో బహుశా ఫస్ట్ టైం కావచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలు కుర్మా రైస్ అలాగే రోటీ, చపాతీలకి బ్రహ్మాండంగా ఉంటుంది. సెసమీ ఆలు కుర్మా ఈరోజు మన రెసిపీ. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. హాఫ్ కేజీ పొటాటోస్ ముందుగానే క్యూబ్స్ కింద కట్ చేసుకుని వాటర్లోకి సోక్ చేసుకుందాం. 100 గ్రాముల నానబెట్టుకున్న నువ్వులు, 1 కప్ చోపుడ్ టొమాటోస్, 1 కప్పు చోపుడ్ ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్క, హోల్ గ్రెయిన్ మసాలాలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, జీలకర్ర, కొద్దిగా కారం, చిటికెడు ఇంగువ, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, 1 కప్పు పెరుగు, ఆయిల్, చివరిగా కొత్తిమీర అలాగే పుదీనా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ట్రెండింగ్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి మసాలా దినుసులను కాస్త దోరగా వేగనిద్దాం. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అలాగే ధనియాలు లో ఫ్లేమ్ మీద వీటిని కూడా కాసేపు దోరగా వేగనిద్దాం. ఇవి కూడా కాస్త దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత సన్నగా తరిగిన టొమాటోలు, కలిపి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. టొమాటోలు కాస్త సాఫ్ట్గా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనిద్దాం. చల్లారని ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అలాగే ఈ మిశ్రమానికి నానబెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అదే కడాయిలోకి సరిపడా ఆయిల్ తీసుకుని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొటాటో క్యూబ్స్ని షాలో ఫ్రై చేసేద్దాం. పొటాటో క్యూబ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి వీటిల్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకుని ముందుగా జీలకర్ర, జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న సెసమీ మసాలాను కూడా యాడ్ చేద్దాం.
మసాలా కన్సిస్టెన్సీని కాస్త అడ్జస్ట్ చేసుకుందాం. కలిపి పెట్టుకున్న ఈ మసాలాకు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం, అలాగే చిటికెడు ఇంగువ, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, చివరిగా కొద్దిగా మింట్ లీవ్స్ను కూడా కలిపి బాగా కలిపెట్టండి. ఈ మసాలాలన్నీ మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కాసేపు మగ్గనిద్దాం. మసాలా కాస్త కుక్ అయిన తర్వాత 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపెట్టేసి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో క్యూబ్స్ను కూడా యాడ్ చేయండి. కలిపెట్టేసిన ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూడండి, ఆయిల్ రిలీజ్ అవుతోంది. రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసేద్దాం. కొత్తిమీరని కాస్త కలిపి పెట్టేసి వేడివేడిగా సర్వ్ చేసేయండి. రోటీ, చపాతీలకే కాకుండా ఎటువంటి రైస్ ఐటమ్స్కైనా సరే బ్రహ్మాండంగా ఉండే నువ్వులతో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఆలూ కుర్మాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి మన హ్యాష్‌ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.